హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగింది. అది మనందరికీ తెలుసు. కేసీఆర్ తెలంగాణను ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొదలుకొని తెలంగాణ సాధించేంత వరకు పట్టు వదలకుండా తెలంగాణని సాధించి అక్కడి నుంచి మొదలుకొని దాదాపుగా 10 ఏళ్ల పాటు తన పాలన కొనసాగించి హ్యాట్రిక్ కొడతాడు అనుకున్న టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బిహైండ్ రీజన్స్ చాలా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనలో విసిగిపోయారనే ఒక అంశం అయితే, లేదు మార్పు కోరుకుందామనే మరో అంశం అయితే మనకి కనిపించింది. మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో తెలంగాణలో పనిచేసినటువంటి హేమాహేమీలు, అంటే బీఆర్ఎస్లో వర్క్ చేసినటువంటి హేమాహేమీలు ఇప్పుడు కాంగ్రెస్ బాట వైపు పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఒక్కళ్ళిద్దరు తప్పితే ఆ పార్టీలు ఎవరూ కనిపించట్లేదు. మరి మళ్ళీ నీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకో అని చెప్పేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయశాంతి ఒక సజెషన్ టైపు ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. సిరి విజయశాంతి కేసీఆర్కి ఒక సలహా ఇచ్చింది అనుకోవాలా, ఎలా అనుకోవాలో తెలియదు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ని మళ్ళీ నువ్వు పూర్వవైభవం తెచ్చుకోవాలి అని అంటే మాత్రం కొన్ని పాటించాల్సి ఉంటుందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ఆవిడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఎట్లా మారింది, అసలు టీఆర్ఎస్ అనేది ఎప్పుడు స్థాపించారంటే మనం చూస్తే 2001లో చూసాం. అప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి, అంటే వేరే పార్టీ నుంచి బయటకు వచ్చేసి మా తెలంగాణ, మా హక్కులు మాకు రావాలి, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి అప్పటి నుంచి పోరాటం, 2001 నుంచి పోరాటం చేస్తే మనకి 2014లో మనకి తెలంగాణ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు అనుకున్నారు అన్ని రకాలుగా, మన ఉద్యోగాలు మనకి, మన నీళ్లు నియామక అన్ని రకాలుగా అనుకున్న తర్వాత ఫస్ట్ 5 years చూసారు. అండ్ సెకండ్ టైం కూడా ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని వస్తాయి అనుకున్నారు. కానీ అది అక్కడంతా సాధ్యం కాలేదు. చాలా వరకు పథకాలు అవన్నీ కూడా చూసాము. ప్రజలు ఏంటంటే చాలా వరకు అందులో సాటిస్ఫై అవ్వలేదు. ఏవేవైతే పథకాలు చెప్పారు ఏంటంటే. ఇంకొకటి ఏంటంటే మేజర్ గా కేసీఆర్ గారు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు, ప్రజల వద్దలకు వెళ్ళలేదు, వాళ్ళ కష్టాలు సుఖాలు కనుక్కోలేదు అని చెప్పేసి చాలా వరకు అయితే ప్రజలు అనుకోవడం జరిగింది. అందుకే ఈసారి మూడోసారి ఎట్లయినా చేసి కేసీఆర్ని గద్ద దించాలి, మార్పు తీసుకురావాలి, తెలంగాణలో ఉద్యోగాలు ఎక్కువ శాతం చూసుకుంటే అయితే స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈసారి మాకు ఉద్యోగాలు రావాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దు, కాంగ్రెస్ తో అయితే సాధ్యమైంది అనుకున్న తరుణంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ లో కొంతమంది అయితే ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మనం చూసినట్టయితే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా బయటకు వేరే పార్టీలకు పోతుంటే అట్లా కాదు, అట్లా పోవద్దు అని పోయేటోళ్ళని కాపాడుకునే ప్రయత్నాలు అయితే ఆపేసాయి. ఫస్ట్ నువ్వు అట్లా కాకుండా అసలు నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు, అసలు ఆ పార్టీ పెట్టాల్సిన కారణాలు ఏంది, అవన్నీ ఒకసారి సోచాయించు, మళ్ళా చరిత్రకి వెనక్కి తిరిగి ఆలోచించు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇక్కడ అదే చూద్దాం. పార్టీ వదిలి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకుని కొట్లాడితే బీఆర్ఎస్ బతకచాలదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభమైందో గుర్తు తెచ్చుకొని ఆ చరిత్ర వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు. మీరు అన్నట్టు పార్టీని నువ్వు ఏ విధంగా స్థాపించావు, అసలు బీఆర్ఎస్ అనే పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది అనే అంశాన్ని సోచాయించు. మీరు చెప్పినట్టు ఆ విషయాన్ని ఆలోచించు. అంతేలే గాని పోతున్నోడిని పట్టుకొని ఒరే నువ్వు పోకరా స్వామి ఆపడానికి అయిపోతుంది కదా. ఇక్కడ టైం అంతా కూడా ఏంటంటే ఆమె చెప్పేది ఏంటంటే నువ్వు అట్లా వాళ్ళని వీళ్ళని బతిలాడుకున్నాడు ఎందుకు, నువ్వు అప్పటి నుంచి చేస్తున్నావు కదా, 2001 నుంచి కొట్లాడుతున్నావు తెలంగాణకు, అంటే అప్పుడు పార్టీ స్థాపించి కొట్లాడుతున్నావు కదా, గద్దే కొట్లాట మళ్ళీ ఒకసారి కొట్లాడు, ప్రజలకి పోతేనే కదా నీ స్థాయి ఎంతో నీకు తెలుస్తుంది అని ఆమె చెప్తున్నట్టు అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తుంటే. అంటే ఇక్కడ చూస్తే అయితే 10 కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇవాళ ఏవో పరిస్థితులు చూపి బయటికి పోతున్నది వాస్తవం. అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏవేవో కారణాలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అధికారంలో లేదు ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేదు. అధికారం ఉన్న చోటనే అంటే బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు ఎట్లయితే అధికారం ఉంటేనే అక్కడ నాయకులు ఉంటారు కదా మళ్ళీ. మన పాలిటిక్స్ అట్లా అయిపోయినాయి. మళ్ళీ ఏం చేస్తాం, అధికారం ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్ లో ఉన్నది. అందరూ అటువైపు పోతున్నారు, మరి కొంతమంది అటు సైడ్ పోతున్నారు. వాళ్ళని పట్టుకోకు, ఏవేవో కారణాలు చెప్పి పోతున్నారు కాబట్టి వాళ్ళని పట్టుకోకుండా నీదేంది అసలు ఎందుకు పెట్టినో ఒకసారి ఆలోచించు, చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పేసి అయితే ఆమె చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏది ఏమైనా బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయని అన్న ధోరణి, లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష బాధ్యతని ఆచరణాత్మకంగా వ్యవహరించిన స్థితి తెలంగాణలో ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా ఇది. అంటే ఇప్పుడు ఆమె ఇండైరెక్ట్ గా బీజేపీ వాళ్ళని కూడా
లైక్ బీజేపీలో మీరు అనుకున్నంత ఎంపీలు మీకు వచ్చారనా, లేకపోతే మీరు అనుకున్నంత ఎమ్మెల్యేలు మీకు ఉన్నారనా ఆలోచన మీకు ఏమన్నా ఉందా అన్న ఇండైరెక్ట్ బీజేపీ వాళ్ళని కూడా అంటే చురుకు అంటిస్తుంది మెల్లగా, అది లిటరల్లీ అంటిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తుంటే తమ సమస్యలపై నియంత్రణతో ప్రశ్నిస్తే ప్రజలు ఏనాడైనా తప్పక విశ్వసిస్తారు అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న విధానం. ప్రామాణికం అన్న జనబాహుల్య అభిప్రాయం బీఆర్ఎస్ కి కూడా తెలియజేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజల సమస్యను తీర్చే ప్రభుత్వం అన్నట్టుగా తను మాట్లాడుతుంది. సో ఏదైనా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అట్లా ఉండాలని చెప్పేసి చిన్న సజెషన్ లెక్క కూడా ఆమె చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా కాదు, ఇట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎట్లున్నామో మమ్మల్ని చూసి ఇప్పుడు నువ్వు కూడా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే రేపు నీకు ప్రజలు మళ్ళీ ఆదరణ లభిస్తుంది. ప్రజలు ఇప్పుడైతే ఆదరణ పోయింది, సో నువ్వు మళ్ళీ ఇట్లా చేసినావు అనుకో నీకు మళ్ళీ ఆదరణ వచ్చే అవకాశం ఉన్నట్టు మాట్లాడుతుంది. మరి చూడాలి ఏంటి. నాకు ఇప్పుడు ఇంకో విషయం అర్థం కాలేదు సిరి. ఇక్కడ ఇప్పుడు ఈమెమో కాంగ్రెస్, సో ఇండైరెక్ట్ గా కేసీఆర్ కు సజెషన్ ఇస్తుంది. నువ్వు ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నావో తిరిగి మళ్ళీ అట్లే నీ పార్టీని కూడా నిలబెట్టుకుని ఇండైరెక్ట్ గా సజెషన్ ఇస్తుంది. అంటే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఎలా హుందాగా ఉన్నాము, ప్రతిపక్షంలో మేము ఎలా నడుచుకున్నాము అనే అంశాలు మమ్మల్ని చూసి ఫాలో అవ్వమని చెప్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ కి సజెషన్ ఇస్తుందా, లేకపోతే కేసీఆర్ ని అసలు అంటే ఇండైరెక్ట్ మీరు చురకలు అంటిస్తుందా, లేకపోతే సజెషన్స్ ఇస్తుందా, లేకపోతే కేసీఆర్ ని ఎద్దేవా చేస్తుందా? అంటే ఇక్కడ చూస్తే ఆమె కూడా తెలంగాణ బిడ్డని ఒక రకంగా చూసుకుంటే, వరంగల్ బిడ్డ ఆమె కూడా కొంచెం ఉంటది కదా తెలంగాణ బాగున్నది, కొంచెం నల్ల అందరికీ ఉంటది కదా తెలంగాణ అంటే. సో అట్లనే మరి తెలంగాణ పరిస్థితులు మళ్ళీ ఏమన్నా అటు ఇటు అవుతుందేమో అని చెప్పేసి ఆమె కూడా మళ్ళీ ఒకసారి చెప్తుంది. మరి అప్పుడు అట్లా చేసినావు కదా, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలిచోవాలంటే మళ్ళీ వీళ్ళందరూ అసలు నమ్ముకోకు. అప్పుడు ఎట్లా ఒంటరిగా అయితే ఫైట్ చేసినావో ఇప్పుడు కూడా అట్లనే ఫైట్ చేయి. నువ్వు మళ్ళీ నీ పార్టీని నిలదొక్కోవడానికి ఉంటది. ఎవరు పోతున్నారంటే వదిలేయాలని, ఫస్ట్ వదిలేస్తే సెట్ అవుతావు నువ్వు, ప్రజలకు పో అని చెప్పేసి చిన్న చెప్తుంది. అట్లనే వీళ్ళని కూడా బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళు కూడా మీరు ఏమంతా చేసినట్టు ఏం అనిపిస్తలేదు అన్నట్టుగానే చురుకలు అనిపిస్తుంది. చూడాలి మరి ఎట్లుంటది ఏందనేది. సో ఇండైరెక్ట్ గా మళ్ళీ చెప్తుంది అనమాట, కేసీఆర్ ని ప్రజలకి దగ్గర అవ్వండి. సో మీరు ప్రీవియస్ గా తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నారో ప్రజల్లో మమేకమయ్యి ప్రతి సమస్యని మీ సమస్యగా, అంటే ప్రతి ప్రజా సమస్యను కూడా మీ సమస్యగా భావించి మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సో ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి మీరు ఫామ్ హౌస్లకే పరిమితం అవ్వకుండా మళ్ళీ బయటకు వచ్చి ప్రజలతో కలవండి అని చెప్పేసి ఆమె ఇండైరెక్ట్ గా అదే. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మనం కేసీఆర్ గారిని ఒకసారి మనం గతంలో చూసుకున్నట్టయితే ఆయన ఏ ఊరి గురించి ఆయన ధారాళంగా మాట్లాడగలుగుతారు, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ధారాళంగా చెప్పగలుగుతాడు. ఆయనకి తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ మూలన ఏమున్నదో కూడా ఆయనకు తెలుసు. అంటే అట్లా పోయిండు. అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనకి తెలివంది తిరగని ఊరు లేదు, ఏం లేదు, అంత విస్తృతంగా తిరిగిన ఆయన ఈ రోజు అధికారంలోకి వచ్చినాక కొంత ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లలోనే ఉండడం, అసెంబ్లీలకు రాకపోవడం, కొన్ని ఇట్లాంటివన్నీ జరిగేసరికి జనాలు ఏంది ఈయన ఇట్లెందుకు మారిండు అసలు, అప్పట్లో చూసుకుంటే ఉద్యమం అని చెప్పేసి ఊరూరు తిరిగిండు, ప్రజల మధ్యలోకి వచ్చిండు, మన తెలంగాణ మనం సాధించుకోవాలన్నాడు. ఇన్ని మాట్లాడిన ఆయన ఈ రోజు ఏంది మరి, ఎందుకు అనిపిస్తలేడు మాకు, ఎందుకు మళ్ళీ ప్రజలలోకి రావట్లేదు? ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చేసరికి ప్రజలల్లో ఒకంత నిరాశ మిగిలింది అనమాట. ఏంటంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ కదా, ఆ సెంటిమెంటే లేకుండా అయిపోయింది కదా బీఆర్ఎస్ అని పెట్టేసి. సో అట్లేమన్నా మరి ఈసారి ఆయన అధికారాన్ని కోల్పోవడానికి అదొక రీజన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. సో ఫైనల్ గా అయితే సరే, ఇప్పుడు ఏదైతే విజయశాంతి ఒక సజెషన్ ఇచ్చిందో, మరి ఇప్పుడు తెలంగాణ పార్టీ అధినేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఆమె చెప్పినటువంటి సూచనలు పాటిస్తారా లేదా, ప్రజలకు ఎంతవరకు దగ్గర అవుతారు, ప్రతిపక్ష హోదాని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది మనం కూడా ఇక వేచి చూడాల్సిందే. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.